మరియా క్రిస్మస్ చేస్తున్నామా, మార్త క్రిస్మస్ చేస్తున్నామా? చెప్పండి. మరియా క్రిస్మస్ మనం చేస్తున్నామా లేదా మార్త క్రిస్మస్ మనం చేస్తున్నామా? చెప్పాలి. ఓకే, మరి మార్త క్రిస్మస్ చేసేవారు ఎవరు? మార్త క్రిస్మస్ చేసేవారు ఎవరు లేరా? మార్త క్రిస్మస్ అంటే ఏంటంటే ఒంటికి, ఇంటికి, పంటికి. మరియా క్రిస్మస్ అంటే ఆత్మ సంబంధమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఇచ్చింది 15-20 నిమిషాలు అని అన్నారు అధ్యక్షుల వారు. 15-20 కలిపితే 35 నిమిషాలు అయింది. కాబట్టి సాధ్యమైనంత మట్టికి 15 నిమిషాల్లోనే ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు యేసు ఎవరు మనం తెలుసుకోవాలి. ఒకసారి అందరం చెప్దామా? యేసు ఎవరు? యేసు ఎవరు? ఇంతవరకు ప్రపంచానికి యేసుక్రీస్తు కోసం తెలియదు. అంటే మీకే తెలిసినట్టు మాట్లాడుతున్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు, లేదా మీ హృదయంలో ఇప్పటికే అది ఒక క్వశ్చన్ మార్క్గా మీకు ఉండిపోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాలకు తిరుగుతున్నంటే యేసుక్రీస్తు కోసం సరిగ్గా తెలియనట్టు వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టాడు అని అంటారు. నేనైతే ఏమంటానంటే ఆయన పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన పుట్టినట్టు వాడు కాదు, పంపబడినట్టు వాడు. ఆయన పంపబడ్డాడు కాబట్టి తెలుసున్న వారు పంపబడ్డాడని అనుకుంటుంటే తెలియనట్టు వారు పుట్టాడు అని అనుకుంటున్నారు. అంటే 2000 సంవత్సరాల క్రితము ఆయన బెత్లెహేములో పుట్టాడు అని మనం అనుకుంటున్నాం. కాదు. ఆయన భూమికి రవ్వంత పునాది వేయబడక మునిపి దానికి ఆయన నియమింపబడ్డాడు. ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఆయనని సిలువకి అప్పగించాడు. ఆయన భూమికి రవ్వంత పునాది వేయబడక మునిపే క్రీస్తులోని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యేసు ఎవరో నువ్వు తెలుసుకోకుండా ఈరోజు క్రిస్మస్ నుంచి నువ్వు వెళితే నువ్వు అలాగే మిగిలిపోతావు. యేసు ఎవరో మీరు తెలుసుకోవాలి, మనము తెలుసుకోవాలి. యేసు ఎవరు అని అంటే నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు అందరూ కూడా తెరవండి. మనందరికీ తెలుసున్నట్టు వాక్యమే ఇది, కొత్త వాక్యం ఏమి కాదు, అందరికీ తెలుసున్న వాక్యమే. కాబట్టి నాతో పాటుగా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను రాసినటి శుభవార్తల 1వ అధ్యాయంలోకి మనం వద్దాం. నాతో పాటుగా వాక్యం చదువుదాం. చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా మీ చూపుడు వేలు దాని మీద పెట్టి మీ హృదయాల్లోని అది నెమరు వేస్తూ దాన్ని చదవండి. చూడండి, నేను చదువుతున్నాను. ఆది యందు యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఆయన అన్న మాట కాడ యేసుక్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము ఎప్పుడు చూసిన వాక్యాన్ని ఏం చదువుకుంటామంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను.
సమస్తమును ఆయన మూలముగా కలిగెను అన్న మాట మనం చదువుకుంటూ ఉంటాం. దీన్ని ఇంత విపులంగా మనం చదవలేము. ఎందుకు అని అంటే, నేనైతే ఎలా చదువుతానంటే, ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను, యేసుక్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసుక్రీస్తు ద్వారా మూలముగా కలిగెను. ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన మూలముగానే సమస్తమును కలిగింది. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినట్టు వాడు కాదైన, మనందరి కొరకు కూడా ఆయన పంపబడినట్టు వాడు. ఆయన ఎందుకు పంపబడ్డాడు అని అంటే, మీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1:20 వచనములు అంటాడు ఆయన, భూమికి రవ్వంత పునాది వేయబడక మునిపే ఆయనను నియమించండి అన్న మాటలు మనకు కనబడతాయి. అంటే ఎప్పుడున్నవారు ఆయన చూడండి. 14 వచనం జగతి పునాది వేయబడక అందరూ చదువుందా? ఆ వాక్యము, ఏ వాక్యము? పైన ఉంది కదండి, పైన ఉంది కదా, పైన వాక్యం అన్నమాట. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ వాక్యము? ఆది యందు యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉన్నారు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు అన్నమాట. ఆ వాక్యమే శరీరధారి అయి, ఎందుకు ఆ వాక్యము శరీరాన్ని ధరించుకున్నది అని అంటే, ఆత్మకు రక్తమాంసాలు ఉండవు, ఆత్మకు రక్తమాంసాలు ఉండవండి. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ కలిగినటువంటి దేవుడు ఆత్మగా వస్తే నీ పాపము నా పాపము పరిహరింపబడదు. ఎందుకంటే నీ పాపము నా పాపము మనందరి పాపాలు కూడా కడగబడాలంటే రక్తము కావాలి. రక్తము కావాలంటే ఆ వాక్యమే శరీరము ధరించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యమే శరీరము ధరించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా, ఎంత వివరంగా రాశాడు చూడండి వాక్యము. అనగా అంటే ఆయన ఏమంటున్నాడనంటే, ఆయన ఏమంటున్నాడంటే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆ వాక్యమే శరీరధారి అయి ఏమన్నాడు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడు ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు తెలిసిందా? నువ్వు అనుకున్నట్టుగా నిన్ను పాకుల్లో పెట్టి బొమ్మలు పెట్టి అక్కడ కాదు యేసయ్య ఉండేది. యేసయ్య ఎక్కడున్నారనంటే, భూమికి రవ్వంత పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన. యోహాను రాసిన శుభవార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు, చూడండి, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్దకు మహిమ పరచుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎప్పుడంట? లోకము పుట్టక మునుపు
లోకానికి పునాదులే లేనప్పుడు, అంటే ఆయన లోకములోనికి పంపబడ్డాడు. పంపబడినంటివే దేవుడు ఆయన. అందుకని ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ఎవరో మనము తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా అది వ్యర్థము. యేసుక్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకుని అప్పుడు క్రిస్మస్ చేయాలా చేయకూడదా అనేది నువ్వు ఆలోచన చెయ్యాలి. తప్పేమీ లేదు దాంట్లోని. ఆయన జ్ఞాపకం చేసుకుంటే తప్పేమీ లేదు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా క్రిస్మస్ చేయకూడదు. యేసుక్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. చాలా మంది యేసుక్రీస్తు ఎవరో తెలియకోకుండా విడిగా తన నోరుని ఆడిస్తున్నారు. చాలా మంది యేసుక్రీస్తు కోసం వారికి తెలియక. అటువంటి ప్రభువుని మనము గొప్ప ఉన్నవాడిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఆయన మహామహిమతో నిండినట్టు వాడు. ఆయన మహామహిమతో నిండినట్టు వాడు. అటువంటి ఆయన్ని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి పంపించారు. ఆయన ఎందుకు పంపబడ్డాడు ఆ మాట చదువుకుని సమయాన్ని తిరిగి అధ్యక్షుల వారికి నేను అప్పగిస్తాను. ఎస్సీ గ్రంథము 50వ అధ్యాయం. అధ్యాయం 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిశువునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిశువులు వినునట్లుగా నేను వినుటకాయ ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఒక్క నిమిషం. యెషయా ప్రవచనములోని యేసుక్రీస్తు కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళంట అలసిన వారిని మాటల చేత ఊరడించి జ్ఞానము, శిశువులకు వినునట్లుగా తగిన నోరు నాకు దయచేయి. నేను తండ్రి మాట వినకోకుండా నేను తొలగిపోలేదు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఓకే, చాలా మంచిది. ఆయన తండ్రి ఉపదేశమును ఆయన అవలంబిస్తున్నాడు, మంచిది. అక్కడ అడుగుతున్నాడు అన్నమాట, ఇదేంటండి ఆయన యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నారేంటి ఈ మాటలు మీరు అని అనుకుంటున్నారేమో. ఇప్పుడు చదువుంది ఆ మాటని. కొట్టేవారికి అయ్యా నిన్ను పంపుతున్నాను పాపిష్ట లోకములోనికి, పాపముతో నిండిపోయినట్టు లోకములోనికి నిన్ను పంపుతున్నాను. అరు నిన్ను కొడతారు, ఈ పంత కూడా సీల్ చేస్తారు వాళ్ళు. మరి వెళ్తావా? ఓ ఎస్ వెళ్తాను నాన్న, వెళ్తాను డాడీ. చూడండి ఆ మాట చదువు తల్లి. కొట్టేవారికి
నా వీపుని అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా శంపలు అప్పగించి తిని, ఉమ్ము వేయ వారికి, అవమానపరిచే వారికి నా ముఖమును దాచుకోను. తండ్రితో మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలోనికి వెళ్తా కదా, పంపిస్తున్నాను కదా, ఈ లోకంలో సిలువ వేస్తారు నిన్ను. ఓకేనా? ఓకే. కొరడలతో కొడతారు. ఓకే. ఎందుకయ్యా అంత నీకు, ఎందుకంత పేషెన్స్ నీకనంటే, సర్వమానవాళి కొరకు ఆయన సిలువలో బలైపోవటానికి ఇష్టపడి పంపబడినట్టు వాడైన ఆయన. అటువంటి వాడని నువ్వు అర్థం చేసుకుంటేనే క్రిస్మస్ చేయాలి. యేసుక్రీస్తు అంటే నువ్వేదో ఆడంబరముగాను చేయటం కాదు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకుని ఆయన నమ్ముకోవాలి. ఇప్పుడు అర్థమైందా యేసుక్రీస్తు వారు ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరు అర్థమైన వారు అందరూ కూడా చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా, ఇంకా ఇంకా గట్టిగా. ఇక్కడంట ఏకాత్మ పని చేయాలంట. ఇక్కడ ఏం ఆత్మ పని చేయాలండి? ఏకాత్మ పని చేస్తలేదు. ఈ మూల పని చేస్తుంది, ఈ మూల పని చేస్తుంది, ఆ మూల పని చేస్తలేదు, ఆ మూల పని చేస్తలేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా గట్టిగా కొడదాం. బలో క్రీస్తు మహారాజుకి, రాజులకు రాజైన యేసయ్యకే, త్వరలో రానున్న యేసయ్యకే, బలో క్రీస్తు మహారాజుకి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ తిరిగి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. చక్కని మాటలు అందించిన దేవజనులు సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో